హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం టాప్ 7 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాల్సిందే, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈ ఇన్స్టిట్యూట్లో కనుక మీరు జాయిన్ అయితే మీకు ఖచ్చితంగా 100% జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో అకార్డింగ్ టు ద ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ పరంగా, అలాగే హైయెస్ట్ ప్యాకేజెస్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ పరంగా ఈ క్లాసిఫికేషన్ అనేది చేయడం జరిగింది, అంటే టాప్ 7 ఇన్స్టిట్యూట్స్. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కేఎల్ యూనివర్సిటీ. సో ఇది వచ్చేసి మనకు గుంటూరులో లొకేట్ అయి ఉన్నది. సో కేఎల్ అంటే ఏంటంటే కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ. ఇది వచ్చేసి ఒక డీమ్డ్ యూనివర్సిటీ. సో డీమ్డ్ యూనివర్సిటీ అంటే ఏమో మీకు క్లియర్గా చెప్పాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ప్రజెంట్ అయితే ఈ కేఎల్ యూనివర్సిటీ వచ్చేసి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఆధారంగా 35th ర్యాంక్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఆధారంగా. సో 2024 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఆధారంగా. సో ఇది వచ్చేసి మనకు A++ ర్యాంకింగ్లో ఉంది. సో దీని యొక్క నాక్ గ్రేడ్ వచ్చేసి A++. అలాగే సో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఇక్కడ 60 lakh per annum రావడం జరిగింది. అలాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 7.8 lakh per annum రావడం జరిగింది. సో దీంట్లో అడ్మిషన్ ఎలా పొందాలి అంటే అకార్డింగ్ టు ద కేఎల్ త్రిబుల్ ఉంటుంది. సో వీళ్ళు సపరేట్గా ఎగ్జామినేషన్ అనేది పెడతారు. అలాగే మేనేజ్మెంట్ కోటా ద్వారా సీట్ అనేది దీంట్లో సంపాదించుకోవచ్చు. సో ఇది కంప్లీట్ డీటెయిల్ అబౌట్ కేఎల్ యూనివర్సిటీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఐఐటి తిరుపతి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి. సో ఇది ఏపీలో ఎన్ఐఆర్ఎఫ్ ఆధారంగా, అలాగే ప్లేస్మెంట్స్ ఆధారంగా, అలాగే యావరేజ్ ప్లేస్మెంట్ ఆధారంగా సెకండ్ ర్యాంకింగ్లో వచ్చింది. సో ఐఐటి తిరుపతి వచ్చేసి మనకు లొకేషన్ తిరుపతిలో ఉంది. సో ఈ ఐఐటి తిరుపతి నాక్ గ్రేడ్ వచ్చేసి A+ గ్రేడ్. అలాగే ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 41.64 lakh per annum. అలాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 25 lakh per annum. సో యావరేజ్ ప్యాకేజెస్లో ఉన్న 7 కాలేజ్లో ఇదే హైయెస్ట్ అనమాట. అలాగే ఇక్కడ అడ్మిషన్ ఎలా పొందాలి ఐఐటి తిరుపతిలో అంటే జేఈఈ అడ్వాన్స్ ద్వారా ఐఐటి తిరుపతిలో మనకు అడ్మిషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ద ఐఐటి తిరుపతి. ఐఐటి తిరుపతి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఆధారంగా మనకు 61th ర్యాంక్ ఉందన్నమాట. సో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఆధారంగా 61 ర్యాంక్ అనేది ఐఐటి తిరుపతి ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ. సో ఈ ఆంధ్ర యూనివర్సిటీ వచ్చేసి మనకు లొకేషన్ విశాఖపట్నంలో లొకేట్ అయి ఉన్నది. సో ఈ ఆంధ్ర యూనివర్సిటీ యొక్క నాక్ గ్రేడ్ వచ్చేసి A++. అలాగే ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 27 lakh per annum. అలాగే ఈ ఆంధ్ర యూనివర్సిటీ యొక్క యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5.88 lakh per annum. ఇదంతా కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ అకార్డింగ్ టు ద 2024 డాటా. సో 2025 డాటా ఇంకా గ్యాదర్ చేయలేదు. సో అది ఇంకా టైం పడుతుంది. సో అందుకే 2024 డాటా ఆధారంగానే ఈ టాప్ లిస్ట్ అనేది రెడీ చేయడం జరిగింది. సో అలాగే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఆధారంగా ఆంధ్ర యూనివర్సిటీ వచ్చేసి మనకు 19th ర్యాంక్ 190 ర్యాంక్ కలిగి ఉన్నది. సో ఇది మనకు కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ద ఆంధ్ర యూనివర్సిటీ. సో ఆంధ్ర యూనివర్సిటీలో అడ్మిషన్ ఎలా తీసుకోవాలి అంటే త్రూ ఎప్సెట్, ఏపీ ఎప్సెట్, అలాగే మనకు త్రూ ర్యాంక్ ఆధారంగా కూడా వెళ్ళొచ్చు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ద ఆంధ్ర యూనివర్సిటీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఫోర్త్ వన్ వచ్చేసి విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇది కూడా ఒక డీమ్డ్ యూనివర్సిటీ. సో నేను చెప్పాను కదా ఫస్ట్లోనే, డీమ్డ్ యూనివర్సిటీ గురించి ఒక సపరేట్ వీడియో చెప్తాను. డీమ్డ్ యూనివర్సిటీ అంటే ఏంది, నార్మల్ యూనివర్సిటీ అంటే ఏంటిది అనేది. సో ఈ విజ్ఞాన్ వచ్చేసి మనకు లొకేషన్ గుంటూరులో లొకేట్ అయి ఉన్నది. అలాగే ఈ విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క నాక్ గ్రేడ్ వచ్చేసి A+ గ్రేడ్ ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజెస్ విషయానికి వస్తే మనకు 44 lakh per annum ఉండడం జరిగింది. అలాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6.96 అరౌండ్ 7 lakh per annum రావడం జరిగింది. అలాగే సో ఈ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఆధారంగా మనకు అరౌండ్ 91 to 100. సో నాట్ ఎగ్జాక్ట్గా
91 అనేది చెప్తున్నారు, కానీ 91 to 100 మధ్యలో ఈ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ యొక్క NIRF ర్యాంక్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ద NIRF ర్యాంక్. ఇది కంప్లీట్ డీటెయిల్స్ అనేది 2024 ర్యాంక్ ఆధారంగానే తీసుకొని చెప్తున్నాను. సో 5th ర్యాంక్ వచ్చేసి గీతం యూనివర్సిటీ. సో ఈ గీతం యూనివర్సిటీ వచ్చేసి మనకు ఫుల్ ఫామ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది వచ్చేసి విశాఖపట్నంలో లొకేట్ అయి ఉన్నది. నాక్ గ్రేడ్ వచ్చేసి A++. అలాగే ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ విషయానికి వస్తే 46.50 lakh per annum. అలాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4.5 lakh per annum ఉండడం జరిగింది. సో ఈ గీతం యూనివర్సిటీ యొక్క NIRF ర్యాంక్ వచ్చేసి దాదాపు 100+ ఉండడం జరిగింది. సో ఈ గీతం ఇన్స్టిట్యూట్లో ఎలా సీట్ తెచ్చుకోవాలి అంటే త్రూ ఎప్సెట్, అంటే ఏపీ ఎప్సెట్, అలాగే త్రూ GAT గీతం అడ్మిషన్ టెస్ట్ అని ఉంటుంది వాళ్ళది. సో ఈ 2 టెస్ట్ ద్వారా గీతం యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ పొందే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ గీతం యూనివర్సిటీ. మనకు 6th టాప్ కాలేజ్ వచ్చేసి JNTU కాకినాడ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ. సో ఇది కాకినాడలో లొకేట్ అయి ఉన్నది. సో నాకు NIRF ర్యాంక్ ఆధారంగా A+ గ్రేడ్ ఉండడం జరిగింది. అలాగే హైయెస్ట్ ప్యాకేజ్ JNTU కాకినాడ వచ్చేసి 52 lakh per annum. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 7.0 lakh per annum. సో JNTU కాకినాడ యొక్క NIRF ర్యాంక్ వచ్చేసి 100+ ఉంటుంది, అరౌండ్ 105 ఎగ్జాక్ట్గా. సో ఈ JNTU కాకినాడలో అడ్మిషన్ రావాలంటే త్రూ ఎప్సెట్ ద్వారా అడ్మిషన్ అనేది పొందొచ్చు మనం. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ద JNTU కాకినాడ. సో నెక్స్ట్ వన్ మనకు 7th టాప్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇది ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 7th టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్. ఇది వచ్చేసి మనకు తిరుపతిలో లొకేట్ అయి ఉన్నది. సో ఈ శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతి లొకేట్ అయి ఉన్నది. హైయెస్ట్ ప్యాకేజ్ ఇక్కడ వచ్చేసి 21.5 lakh per annum. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి అరౌండ్ ఒక 5 lakhs per annum ఉంటుంది. NIRF ర్యాంక్ ఆధారంగా 150+ ర్యాంక్ రావడం జరిగింది SVCE తిరుపతి కాలేజ్కి, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఇది NIRF ర్యాంక్ ఆధారంగా 150+ ఉండడం జరిగింది. అలాగే నాక్ గ్రేడ్ వచ్చేసి A గ్రేడ్ ఉండడం జరిగింది. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ద శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతిలో లొకేట్ అయి ఉన్నది. సో ఇవి టాప్ 7 ఇంజనీరింగ్ కాలేజెస్. సో ఈ టాప్ 7 ఇంజనీరింగ్ కాలేజెస్లో మీకు ఖచ్చితంగా జాయిన్ అయితే నాట్ 100% బట్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్లో ఇంతకంటే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కడ లేవండి నాకు తెలిసినంత వరకు అయితే. సో ఇవి టాప్. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.